హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మీ అందరికీ కూడా తెలుసు ఓకే టీవీ ఎన్నో వాస్తవాలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అంశాలను ఓకే టీవీ ఎప్పుడు కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తుంది, తీసుకొస్తుంది. అయితే దీంట్లో భాగంగా పట్టంచేరులో మనం ఎక్స్క్లూజివ్గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎన్నో కబ్జాలను కావచ్చు, చెరువులు కబ్జాలను కావచ్చు, లీడర్ స్కామ్స్ కావచ్చు. సో అనేక సందర్భాల్లో మనం అన్ని కూడా బయటికి చెప్పడం జరిగింది, తీసుకురావడం జరిగింది, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం జరిగింది. అయితే ఇదే విధంగా అమీన్పూర్లో ఉంటున్నటువంటి ఒక మహిళా అడ్వకేట్ అరుణ అనే వ్యక్తి, మహిళా అడ్వకేట్. సో తను అమీన్పూర్లో ఇల్లు కొనుక్కొని అక్కడ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్కి కూడా అంత హెల్త్ బాగుండదు. సో వాళ్ళ తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే 4 సంవత్సరాల నుండి వాళ్ళని ఇటు పొలిటికల్ లీడర్స్, అటు పోలీసులు, ఇటు జ్యుడిషియరీ అందరూ కలిసి మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈతో సహా ప్రతి ఒక్కరు కూడా టార్చర్ పెడుతున్నారు. ఎందుకంటే మానవత్వం చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అంటే మనం ప్రశ్నించద్దు, మనం మాట్లాడద్దు, మనం ఏమి కూడా అడగద్దు. అంటే చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినొద్దు, పోయి చెడే మాట్లాడాలి, చెడే వినాలి, చెడే చూడాలి అన్న కాన్సెప్ట్ కాడికి వచ్చేసింది అనమాట. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు శ్రావ్య అంటే, నాకు తను ఎప్పటి నుంచో తను కాల్ చేస్తున్నారు, తన బాధ చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఎటువంటి సందర్భంలో చాలాసార్లు కూడా నేను తన పేరు తీస్తే మళ్ళీ ఇంకెక్కడ టార్చర్ పెడతారా అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇంకా 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 టార్చర్ పెట్టడం ఎక్కువైపోయింది. ఇంకా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఎక్కువైపోయింది. కారణం ఏంటి శ్రావ్య, ఎందుకు ఇంతకన్నా చెప్తున్నావు? ఒక అడ్వకేట్ని ఇబ్బంది పెట్టడం ఏంటి అంటే, వాళ్ళ ఇంటి దగ్గర జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో తను ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఎట్లు ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సో కాల్డ్ కొంతమంది రాజకీయ నాయకులు, లోకల్ లీడర్స్, ఎంపీపీలు అండ్ అట్లాగే కాలనీలో ఉన్నటువంటి కొంతమంది తనని టార్చర్ పెట్టడము, వాళ్ళ కుటుంబాన్ని టార్చర్ పెట్టడము, పోలీస్ స్టేషన్లో అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇట్లా థ్రెట్ ఉందని కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీదనే కేసు పెట్టడము. ఎందుకంటే అప్పట్లో సిఐ నరేష్ ఉన్నాడు. నరేష్ చాలా సందర్భాల్లో అతని గురించి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఏ రకంగా అమ్ముడు పోతున్నారు, ఏ రకంగా ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు, ఏ రకంగా సామాన్యులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఏ రకంగా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు అనే విషయం మీద కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇదే అరుణ గారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ అరుణ మీదనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంపీపీతో చేతులు కలిపి. గూడెం మైపాలరెడ్డి మనుషులు కావచ్చు ఎంతో టార్చర్ పెట్టడం జరిగింది. ఎట్లా కంప్లైంట్ ఇస్తావు అది ఇది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో కూడా ఆ కుటుంబ సభ్యుల్ని చిత్రవాద చేయడం జరిగింది. సో తను ఎక్కని కోర్టు మెట్లు లేవు, తను ఎక్కని గడప లేదు, తను కలిసినటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లేరు. ఎన్ని రకాలుగా చేసినా ఆఖరికి తన పర్సనల్ లైఫ్ డ్యామేజ్ చేసేటట్టు, పెళ్లి చూపులకు వస్తే కూడా పెళ్లి కాకుండా కూడా వాళ్ళని అడ్డుకోవడము, ఈ లెవెల్లో తనని చిత్రవాద చేస్తా ఉన్నారు. తను ప్రస్తుతం ఓకే టీవీ స్టూడియోలో ఉంది. అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి కృష్ణారెడ్డిపేట ఏఈ సో కరెంట్ పర్మిషన్స్ గురించి వాటి గురించి అడిగినందుకు, సో కోర్టులో తను కేసు వేసినందుకు నిన్న మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతమంది మనుషుల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని చిత్రవాద చేయడము, ఆ అమ్మాయితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే కాదు, తన పర్సనల్ నెంబర్ని చాలా మందికి మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చి ఆ అమ్మాయిని కాల్ చేసి టార్చర్ పెట్టండి అని చెప్పి బాధ్యత గల గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఏఈ, కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏఈ చేసినటువంటి సిగ్గులేని దుశ్చర్య ఇది. సో అందుకని ఇమీడియట్గా తను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అసలు ఏం జరిగింది, తన చుట్టూ ఏం జరుగుతోంది తన మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే అరుణ గారు. నమస్తే. ఎలా ఉన్నారని నేను అడగలేను, ఎందుకంటే మీ గురించి నేను చెప్తూ మళ్ళీ. సో మీరు ఒక అడ్వకేట్ అంటే మరి మీలాంటి అడ్వకేట్లను ఇట్లా ఇబ్బంది పెడుతుంటే మరి ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు మీకు ఎందుకు ఇవన్నీ మీరు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళందరితోటి? సో మనం ఎందుకు పెట్టుకునింది లేదండి. ఇక్కడ ఎంపీ నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది చెప్తే కనుక బాగుంటుంది. హైడ్రా లాస్ట్ ఇయర్
పటేల్గూడ బిఎస్ఆర్ కాలనీలో ఒక 32 ఫ్లాట్స్ అప్రాక్సిమేట్లీ 32 ఫ్లాట్స్ లో డిమాలిషన్ చేయడం జరిగింది. అది అందరికి తెలిసిన విషయం. ఎవరి ఆధ్వర్యంలో ఈ పర్మిషన్స్ ఇవన్నీ జరిగాయంటే ఎంపీపీ దేవానంద్, ఆయన ఎంపీపీగా ఉన్నారు, ఆయన కోడలు నితీష సర్పంచ్ గా ఉన్నది. వాళ్ళ టైంలోనే ఈ ఫేక్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, ఫేక్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, ఫేక్ వాటర్ పర్మిషన్స్ ఇవ్వడం. ఆ ఏరియా నుంచే వచ్చాను నేను. ఆ డిమాలిషన్ జరిగిన ప్లేస్ నుంచి తలెత్తి చూస్తే ఉన్నదే మా ఇల్లు. మీకు ఎందుకండి వాళ్ళు ఫేక్ ఇస్తే మీకెందుకు, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మీకెందుకు? చప్పుడు లేక మీరు ఉండొచ్చు కదా అందరిలాగానే, అందరు సైలెంట్ గా ఉండలే, అట్లనే మీరు కూడా ఉంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు రివర్స్ లో పోయి వాళ్ళందరూ అట్లా చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మీరే పిచ్చోళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని పిచ్చోళ్ళే అంటున్నారు, అక్కడ లోకల్ లీడర్స్ మిమ్మల్ని పిచ్చోళ్ళని అంటున్నారు. ఇంకొన్ని రోజులు అయితే మిమ్మల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎవరికి లేని బాధ మీకు ఎందుకంట? అదే కదా. ఇప్పుడు హైడ్రా లాంటి సంస్థ వచ్చి, హైడ్రా లాంటి ఒక డొమైన్ వచ్చి పటేల్గూడలో ఇట్లా జరుగుతుందని చెప్తే పాపం ఆయనకి రంగనాథ్ గారికి దక్కింది ఏంటి, కోర్టులో నుంచి చివాట్లు దక్కాయి, కోర్టుల నుంచి అట్టట్లే చేస్తామని వచ్చాయి. సేమ్ ఆయననే అలా చేయగలిగినప్పుడు నేను ఎంత అండి వాళ్ళకి? హైడ్రా లాంటి రంగనాథ్ గారికే నువ్వు అట్లా కూల్స్తావు అని క్వశ్చన్ చేసింది ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రశ్నించినందుకే. అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్కే ఉన్నప్పుడు మరి నేను వాళ్ళ ముందు ఇంతే కదా, పిచ్చి అంటారు ఇంకేమైనా అంటారు, అంటే వాళ్ళ చేతుల్లో అన్నీ ఉన్నాయి. సో మరి వీళ్ళని చెప్పమనండి, ఎంపీపీని చెప్పమనండి, సర్పంచ్ గారిని చెప్పండి, మా టైంలో కాదు ఇచ్చింది ఆ పర్మిషన్స్, మరి కాదని చెప్పమనండి, వీళ్ళేమో మాకు సంబంధం లేదని చెప్పమనండి. ఇంతవరకు కూడా బాధితులకు అంత కష్టం వస్తే ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడారా? లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన ఎందుకు రావడం జరిగింది అని అంటే వాళ్ళే అనుకుండా అన్ని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రస్తావన తేవడమే కాకుండా నేను అక్కడి నుంచే వచ్చానని చెప్పడానికి చెప్తున్నాను, అక్కడి నుంచే వచ్చానని చెప్తున్నాను. సో ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కలిసి ఏ విధంగా కుంభకోణాలు చేస్తున్నాయి, వీటికి పొలిటికల్ లీడర్స్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారని చెప్పాలి అని అంటే కూర్చుంటే 10 గంటలైనా సరిపోయింది. అయితే నేను ఇప్పుడు ప్రథమంగా నిన్నటి ఇన్సిడెంట్ గురించి, నిన్న ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాను. యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరుగుతుండింది పటేల్గూడ రోడ్ నెంబర్ 10 బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్లో. ఒక 40 నుంచి 50 హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఒక్కొక్క ఓనర్కి 2 ఇళ్ళు, అదే లైన్లో 2 ఇళ్ళు ఉన్నాయి, 3-4 ఫ్లోర్లేస్ కడుతున్నారు. సో ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరగడం వల్ల మాకు పర్సనల్గా ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాం కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగినప్పుడు సిఎండి గారు స్పెషల్ ఎంక్వైరీ చేసినప్పుడు వికారాబాద్ వాళ్ళు ఒక 1 అవర్లోనే 13 కేసెస్ డిఫరెంట్ వ్యక్తుల మీద బుక్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఏమేమి కేసెస్ బుక్ చేస్తారు, ఎవరు మీద చేస్తారని ఉన్నాయి. సో ఇట్లా కంప్లైంట్ మేము ఇస్తున్నాం కదా, మరి ఇస్తున్నప్పుడు నువ్వు మీటర్స్ లేకుండా ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ చేయి, ఒక 4 ఫ్లోర్లు ఇల్లు మీటర్లు లేకుండా కన్స్ట్రక్షన్ అయింది అని అంటే మీరు నమ్ముతారా అండి? ఎలక్ట్రిసిటీ లేకుండా ఎట్లా అవుతుంది? అంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా, మీటర్ పెట్టాలి కదా. మీటర్ లేకుండా అవుతున్నాయి. అదేమి ఎందుకు మీటర్లు ఇవ్వటం లేదు? పోనీ వీళ్ళకి తెలీదా? ఎవ్రీ మంత్ బిల్డింగ్ పర్సన్ వచ్చి బిల్లు కొట్టి వెళ్తాడు కదా, బిల్లు కొట్టి వెళ్ళినప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతా ఉండేది కదా, కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మీటర్స్ లేవని చెప్పాలి కదా. మరి అయినా కానీ ఒక 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా జరుగుతుంది అంటే ఎవరి నిర్లక్ష్యం ఉంది ఇక్కడ? అయితే అది ప్రశ్నించినప్పుడు మీటర్లు లేవు అని ప్రశ్నించినప్పుడు అసలు మీటర్లు ఎందుకు ఉండటం లేదు అని అంటే డిఈ గారు తాను స్వయంగా చెప్పిన మాటలు, అక్కడ డి భాస్కర్ రావు గారు, ఏఈ గారు, ఏడీఈ గారు స్వయంగా చెప్పిన పెద్ద పెద్ద వెంచర్స్లో కానీ కన్స్ట్రక్షన్ అనేది కమర్షియల్ యాక్టివిటీ, కమర్షియల్ మీటర్స్ పెట్టుకోవాలి, యూనిట్కి 12 నుంచి 15 రూపాయలు. అదే మన ఇళ్ళల్లో దానికైతే రూపాయిన్నర అవుతుంది. అంత ఎక్కువ బిల్లులు కట్టలేక ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ స్ట్రీట్ పోల్స్ కేసి కథ రన్ చేయించి ఎక్కడైతే కాలనీస్ లో పోల్స్ ఉంటాయో దాని నుండి తీసుకుంటారు, డైరెక్ట్ తీసుకొని ఏదో ఎంక్వైరీకి వచ్చినప్పుడు అది ఇల్లీగల్ కదా, అది ఇల్లీగల్. అదే అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది, మనుషులు ఉంటున్నారు, ఆ ఇంట్లో ఒక అకానా మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ కూడా రన్ అవుతోంది, అది రెసిడెన్షియల్ బిల్డింగ్ ని బిజినెస్ గానే వాడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా కానీ అది ఎవరు పట్టించుకోరు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మేము చెడ్డవాళ్ళం, కోర్టుకి వెళ్ళినందుకు మేము చెడ్డవాళ్ళం. సో ఇదంతా జరుగుతూ ఉండింది. అదేమని ప్రశ్నించొద్దు. సో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏం చేస్తుందంటే కన్స్ట్రక్షన్ జరిగే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక 2-3 లక్షల కమర్షియల్ బిల్లు కట్టించడానికి బదులుగా ఏం చేస్తున్నాయి అని అంటే ఒక్కొక్క ఇంటిని ఫ్లోర్ వైజ్ గా, ఏరియా వైజ్ గా ఒక 20 నుంచి 30 వేలు వసూలు చేసి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రెంటర్స్ వచ్చేసరికి వాళ్ళ పేరు మీద డొమెస్టిక్ మీటర్స్ ఇస్తుంది. ఈ కుంభకోణం అంతా బయటకు వస్తుంది కాబట్టి దాన్ని సప్రెస్ చేయడానికి మా మీద అటాక్ చేస్తున్నారు. సో మా మీద అటాక్ చేయడమే కదా, అంతా చేస్తుంటే మేము ఒక రిట్ వేసాం. ఎక్కడ వేసాము? హైకోర్టులో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి గారి
కి మేము కంప్లైంట్ చేసాం, నువ్వు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆపండి, ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ ఆగుతుంది అని. ఆమె పట్టించుకోలేదు. సరే అని కోర్టుకి వెళ్ళాం. లక్ష్మణ్ గారు బెంచ్ మనకి డైరెక్షన్స్ ఇచ్చినారు, ఇచ్చిన ఆమె ఇంప్లిమెంట్ చేయలేదు. గూడెం మహిపాల్ రెడ్డి డిమాలిషన్ చేయొద్దు అన్నాడని ఆమె చేయకుండా ఆపింది. ఆమె మీద కంటెంప్ట్ ఫైల్ చేసినాం. కంటెంప్ట్ ఫైల్ చేసినా కానీ ఆమె ఏమి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఆమె. సో ఆన్లైన్ చేసినట్టు ఒక ఫేక్ సర్టిఫికెట్లు ఆమె యాంటీ డేట్ తోటి ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి బిల్డింగ్ పర్మిషన్, ఆ ఫేక్ సర్టిఫికెట్ ని వేరే బెంచ్ లో ప్రొడ్యూస్ చేసి విజయసాయి రెడ్డి గారి బెంచ్ లో ప్రొడ్యూస్ చేసి స్టే ఆర్డర్స్ తెప్పిస్తున్నారు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆమె నిజంగా ఇన్ టైంలో యాక్ట్ అయ్యి ఉన్నట్టయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆగిపోతాయి, అప్పుడు ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరగదు, మేము ఎలక్ట్రిసిటీ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు. సో ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరుగుతుంది, ఈ కుంభకోణం బయటపడుతుందనే ఉద్దేశంతో మమ్మల్ని పర్సనల్ గా అటాక్ చేశారు. సో ఇది జరుగుతుంటే ఎవరు అక్కడ యాక్షన్ తీసుకోవడం, ఎలక్ట్రిసిటీ వల్ల యాక్షన్ తీసుకోరు. ఇంతవరకు మీ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లేదా? అందరు కలిసి చేసేది ఇది. ఒకే లైన్ లో 10 మంది ఇల్లు కడుతున్నప్పుడు 11వ వాడు ఎవడొచ్చి మాట్లాడతాడండి? 4 గంటల్లో వచ్చి మాట్లాడాలి. సో ఇదే విషయం సిఎండి గారు ఎంక్వైరీ చేశారు, బయటపడింది అంతా అయినా కానీ దాన్ని సప్రెస్ చేసి పెట్టారు. అయితే ఇది నా ఒక్క విషయంలోనే కాదు, పటేల్గూడలో ఉన్న కృష్ణారెడ్డిపేటలో ఉన్న ఏఈ రామకృష్ణ గారు, ఏడి సంజీవ్ గారు, డిఈ భాస్కర్ రావు గారు, ఇంతకుముందు ఐలాపూర్లో కూడా ఒక 30-20 లక్షలు చేసే స్కామ్ జరిగిందని పేపర్లో కూడా వచ్చింది. డెమాలిష్ కి అప్పుడు బీఆర్ఎస్ గత ప్రభుత్వ హయాంలో రాత్రికి రాత్రి వచ్చి కూలగొట్టేసినారు కదా లేఅవుట్, అక్రమ లేఅవుట్ కి. దాంట్లోనే ఇచ్చారు లేఅవుట్ కి అండ్ కనెక్షన్స్ ఇచ్చారు కదా, పర్మిషన్. మనం చూపిస్తాను ఎవిడెన్స్, అయిపోగానే చూపిస్తాను అన్ని ఎవిడెన్సెస్. అయితే మేము ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ గురించి ఇస్తున్నాము. అయితే కోర్టు మొన్న 13వ తారీఖు నాడు నగేష్ భీమకపాక గారి బెంచ్ ఒక ఆర్డర్ ఇచ్చింది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా మీరు బిల్డింగ్లు కరెంట్ మీటర్స్ ఇవ్వద్దని. సో ఏమంటే మల్టీ డైరెక్షన్స్ నుంచి టైట్ అవుతా ఉంది జ్యుడిషియరీ వైపు నుంచి. అవుతున్న పక్షంలో మేము ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఇంటికి రావడం జరిగింది, ఆన్ ఆఫ్ ఉన్నాం ఇంతకుముందు. సో వచ్చాం, మమ్మల్ని ఎట్లా పంపించాలనే ఉద్దేశంతో ఈ ఏఈ ఏం చేశాడు, నా నెంబర్ అందరికి ఇచ్చాడు. ఇచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఇచ్చావు, నా నెంబర్ నా పర్సనల్ నెంబర్, ప్రొఫెషనల్ నెంబర్ కాదు, ఎందుకు ఇచ్చావు అన్నందుకు నిన్న మనుషుల్ని తీసుకొచ్చి అటాక్ చేశాడు. సో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ చూద్దాం ఒకసారి. ఫోన్ లెక్కన అట్లే కాదండి, నా నెంబర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీరు మమ్మల్ని అడిగి ఇవ్వాలి కదా. నా నెంబర్ ఎందుకు ఇచ్చారు చెప్పండి, అది కారణం చెప్పండి. అంటే ప్రెసిడెంట్ అయితే నా నెంబర్ ఎందుకు ఇచ్చారు? ఎవరండి మిస్డ్ కాల్ ఉండింది నా నెంబర్కి ఇంటర్నెట్ వల్ల? లేదమ్మా, లేదు. నేను ఇక్కడ మెట్రో కాల్ ఉంది కదా. ఏంటండి? మెట్రో కాల్, బిహెచ్ఎల్ మెట్రో కాల్. అవునండి. దాని ప్రెసిడెంట్ అమ్మా. ఇప్పుడు కొత్తగా అయినాం కదా, ఎలక్ట్ అయినాం కదా. ఇక్కడ ఏఈ గారు, మా నంబర్ ఏఈ గారు వచ్చారు ఇక్కడ, ఎలక్ట్రికల్ ఏఈ గారు. ఆయన ఇచ్చారండి నా నంబరు? ఇది అవునండి, ఇచ్చారా మీ నంబర్? కాదండి, క్లియర్ గా చెప్పండి నా నంబర్. క్లియర్గానమ్మా, నేను ఏమంటున్నా, ఇస్తేనే కదా నా దగ్గర ఎక్కడిది. అయితే ఏఈ గారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు డ్యూటీ టైంలో ఆడవాళ్ళ పర్సనల్ నెంబర్స్ నువ్వు ఎందుకు ఇస్తావు? నీ ఇంట్లో నీ భార్య పిల్లలవి నువ్వు డ్యూటీకి అటెండ్ చేయట్లేదు కదా. ఎందుకు అన్నానంటే మీరు 1912 ఏడి శివకుమార్ గారిని అడగండి, మీరు డ్యూటీకి అటెండ్ అవుతున్నారా లేదా అనేది ఆయన చెప్తారు. మీరు డ్యూటీకి అటెండ్ అవ్వట్లేదు కదా, మీరు అటెండ్ అవ్వని టైంలో వల్ల మీ వైఫ్ నెంబర్ ఇవ్వమంటారా? నన్ను ఇస్తారా మీరు? సీఎం అంటే వేరే ఎవరెవరికో పర్సనల్ నెంబర్స్ ఇచ్చి కాల్ చేయమని ఎందుకు చెప్తున్నారు? ఏం సంబంధం అసలు? అయినా ఆ ప్రెసిడెంట్ కి తిన కంప్లైంట్ కి ఏంటి సంబంధం? ప్రెసిడెంట్ తోటి కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రెసిడెంట్లు అమ్ముడు పోతేనే కదా ఈ కరెంటు తీగలు ఇవన్నీ కూడా మంచిగా ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకొని కరెంటు వాడుకుంటున్నారు కదా, అందుకే కదా ప్రెసిడెంట్లు అని చేసింది. ఏం సంబంధం ఏఈ గారు? మీరు కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు వాళ్ళ ఇంటి మీదకి జనాలను తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం మీరేంటి? అవసరం ఏంటి మీకు? బాధ్యత గల ఏఈ పొజిషన్లో ఉంటూ మీరు అసలు ఒక ఫీమేల్ ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి ఇంటికి వెళ్ళి మీరు రభస చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక 10 మందికి ఇచ్చి కాల్ చేయమని చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? మీరే నెంబర్ ఇచ్చారని చెప్పి వాయిస్ రికార్డ్లో క్లియర్గా చెప్తున్నాడు ఆయననే ఇంట్రడ్యూస్ చేసుకొని. అండ్ అట్లాగే ఇది ఎవరండి, సుపీరియరా? అదే చూస్తాను. విషయం ఏంటి అన్నానంటే ఆయన నా నెంబర్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత నేను డిఈ గారికి రెస్పెక్ట్ టు సిఈ కమలేష్ గారికి, నెక్స్ట్ వచ్చేసి డిఈ భాస్కర్ రావు గారికి, ఎస్సి శ్రీనాథ్ గారికి వాయిస్ రికార్డింగ్ పంపించాము. సిఈ గారు ఆయనతోటి ఏడీతోనే కాల్లో మాట్లాడారు, ఆ కాల్ రికార్డింగ్ వినండి. హలో సార్, ఇది మీ ఏఈ గారు ఇక్కడ ఉన్నారు, నా నెంబర్ ఎందుకు ఇచ్చారు అని అంటే ఏదేదో సమాధానం చెప్తున్నారు, ఒకసారి మాట్లాడండి సార్. నేను వచ్చాను, మా అమ్మగారు అడుగుతుంటే కూడా సమాధానం సరిగ్గా చెప్పట్లేదు, ఇస్తున్నాను సార్. ఎవరండి? సిఈ గారు. సార్ నమస్తే సార్.
నమస్తే అన్న. ఏంటి పరిస్థితి, ఎందుకు ఇచ్చావు నెంబరు? సార్ ఆయన ప్రెసిడెంట్ అని చెప్పారు సార్. చెప్తే నీకేం అవసరమయ్యా? సార్ ఎందుకు ఇచ్చావు? కొత్తగా ఆయన ఎన్నిక అయ్యనేసి అని చెప్పి మాకు నెంబర్ కావాలి సార్, ఒకసారి మేడంతో మాట్లాడాలంటే నేను ఇచ్చాను సార్. ఎందుకు ఇచ్చావు? నీకేం అవసరం బాబు, నువ్వేనా మెంబరు దీంట్లో? సార్ అది పరిస్థితి. బుద్ధుందా అసలు? మీకు ఏమన్నా మీకు సరిపోదా? మీకు గవర్నమెంట్ ఇచ్చే జీతాలు మీకు సరిపోదా? ఏఈ గారు, అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట అక్కడ ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి కరెంట్ మీటర్స్ ఎట్లా పోతున్నాయో మాకు తెలియదా? ఎవరో వచ్చి చెప్పాలనా? మాకు తెలియదా మీ సంగతి ఏందో? ఎక్కడ బల్ల కింద చేయబెడుతున్నాడో, ఎవరెవరో దగ్గర పైసలు తీసుకొని కుమ్మక్క అవుతున్నారో? నీ ఆస్తులు ఎంత? నీ ఆస్తులు ఎంత? అసలు నీ జీతం ఎంత? గవర్నమెంట్ ఆఫీసర్గా నీ జీతం ఎంత? నీకు ప్రైవేట్గా ఉన్న నీ ఆస్తులు ఎంత? ఏడికెళ్ళి వస్తున్నాయి మనం పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ కరెంట్ ఎట్లా తీసుకుంటున్నారు లేఅవుట్స్కి? ఏంటిది? అడిగినందుకు ఇదా మీరు చేసే పద్ధతి? మీరు ఏఈ అనుకుంటున్నారా, రౌడీ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ ఎవిడెన్సెస్. వీటి ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే 1 గంట టైం అయినా కానీ సరిపడదు. అంటే ఎలక్ట్రిసిటీ ఇట్లా దొంగతనం చేస్తున్నారు కదా, ఈ ఫోటోకి ఎవరు ఎక్కారు? ఎల్సీ ఉందా, లైన్ క్లియరెన్స్ ఉందా అని నువ్వు చెప్పు. నువ్వు ఆర్టీఐ అడిగితే ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇది మా ఎందుకు ఎక్కిండు ఆయన? ఎవరు ఎక్కారు? ఎక్కడానికి ముందు ఎల్సీ లైన్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఏఈగా నువ్వు ఇవ్వాలి అప్రూవల్స్. నువ్వు లైన్ క్లియరెన్స్ ఉందా నేను ఆర్టీఐలో అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు నువ్వు ఆర్టీఐకి ఆన్సర్ చెప్పట్లేదు? ఎన్ని నెలలు అయిపోయింది? ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కన్నా ఆన్సర్ ఇచ్చారా మీరు? కోర్టుకి కూడా మీరు ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ రిపోర్ట్స్, మీకు గ్రీన్ పెన్తో సైన్ చేసే పవర్ ఉండింది, స్టాంప్ వేసే పవర్ ఉండిందని కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తారా మీరు? అలాగా ఈ స్కామ్ లో ఎవరున్నారండి? ఈ స్కామ్ లో ఉన్నది కరెంట్ తీగలు అమ్మిన వాళ్ళపై కేసు ఎందుకు పెట్టలే? నేను ఏప్రిల్ నుంచి కంప్లైంట్స్ ఇస్తున్నాను, కదలిక లేదు. మేలో ఒక డౌట్ వచ్చింది. అంటే ఇది మన ఇష్యూ కాకపోయినా కానీ ఈ విధంగా చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏమి మీకు సరిపోవటం లేదా? ఎందుకు ఇట్లా దొంగతనం చేస్తున్నారు? అంటే మీరే వెళ్తారు సంగారెడ్డి ఆఫీస్, ఇది జరిగిందే మన. నేను ఇప్పుడు ఏ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నా ఆ ఆఫీస్ వాళ్ళేనండి చేసింది. సో అయితే ఇంకొకటి చెప్పాలి అని అంటే ఇక్కడ మాకు కొంచెం స్పేస్, ఆ ఘనత కూడా వీళ్ళదే. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారని కాదు, మీ గురించి అన్ని తెలుసు మాకు, ప్రతిదీ తెలుసు. ప్రతి దాంట్లో, ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి దగ్గర మాట్లాడుతూనే ఉన్నాం, ప్రస్తావిస్తూనే ఉన్నాం. దేనికన్నా ఆశకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఎక్కువ పైసలు తీసుకొని పోయినాను అనుకోండి, ఆ పాపం నీ కుటుంబ సభ్యులకు తగులుతుంది. లేకపోతే అతి తొందరగానే షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు వస్తాయి. ఇట్లాంటి పాపపు సొమ్ము తింటే ఏమవుతుందంటే ఇవే జరుగుతాయి ఏఈ గారు. అయితే ఇంకొక వీడియో ఎవిడెన్స్ చూపిస్తున్నాను. ఈ వీడియోలో పోలీస్ స్టేషన్ సాక్షిగా, పోలీసు వాళ్ళ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా, అమీన్పూర్ పోలీసులు ఎదురుగా ఒక ఇల్లీగల్ బిల్డర్ ఎవరైతే మా రోడ్లో ఒక్కొక్కరికి 2-3 ఇల్లులు కట్టిస్తున్నాడో, వితౌట్ బిల్డింగ్ పర్మిషన్స్, వితౌట్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్, వితౌట్ బోర్వెల్ పర్మిషన్స్ ఏమైతే చేయిస్తున్నాడో ఆయననే ఒప్పుకున్నా కానీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేని దుస్థితి. చూపిస్తాను. పక్కన వాళ్ళంటే ఎన్నిసార్లు చేశారు? పక్కన వాళ్ళు అంటే ఎవరు? ప్రశాంత్ అంటే ఏ ప్రశాంత్? మా ఇంటి ఎదురుగా. సో అయితే విషయం ఏంటి అని అంటే ఇలా ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరుగుతుంది, ఇట్లా దీని గురించి మాట్లాడండి, ఎవరో ఇచ్చారు, నేను అందుకే కాల్ చేస్తాను, పోలీస్ స్టేషన్ లోనే చెప్తున్నాడు కదా. అది పరిస్థితి. ఎవరెవరికో నెంబర్లు ఇచ్చి కాల్ చేపిస్తున్నారు. మనుషులా మీరు? సిగ్గుందా? అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా రోజు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అమీన్పూర్ కేర్ ఆఫ్ అడ్రస్, అంతా ఒక సిండికేట్. అక్కడ పాండురంగారెడ్డి, ఈ దేవానందు, మొత్తం సిండికేట్గా. తెలియదు అనుకుంటున్నారా మీ కథలేందో? నేను లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, ఎవరు లేరు అనుకోకండి. ఇంకోసారి ఎవరైనా మా జోలికి వచ్చినా కానీ తస్మాత్ జాగ్రత్త, మంచిగా ఉండదు. యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. హైకోర్టులో, సుప్రీంకోర్టు, కోర్టులు, లేకపోతే ఇంకా వేరే వేలో అన్నా వెళ్ళాల్సి వస్తుంది. నేను సీరియస్గా చెప్తా ఉన్నాను, ఏఈ గారికి చెప్తా ఉన్నాను. అయితే అమీన్పూర్ సో మీ మొత్తం మీ ఆస్తులన్నీ తీసుకొని యాంటీ కరప్షన్ బ్యూరో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను ఏమనుకుంటున్నారు? నేను తమాషాలు చేస్తున్నారా? ఒక్కొక్కరు గవర్నమెంట్ జీతాలు తినుకుంటా సరిపోవట్లేదా? మీ కుటుంబానికి, మీ పిల్లలకి మీ జీతం సరిపోవట్లేదా పోషించడానికి? ఏఈ గారు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మీరు చేసిందే తప్పు. బాధ్యత గల భారతదేశంలో బాధ్యత గల పౌరుడికి, ఇండియన్ సిటిజన్కి ఓటేసే ప్రతి ఒక్కడి కూడా ప్రశ్నించే హక్కు ఉన్నది. పోయి రాజ్యాంగం చదువుకో. ప్రశ్నించే హక్కు ఉన్నది, కంప్లైంట్ ఇచ్చే హక్కు ఉన్నది వాళ్ళ ఇంటి మీదకి వచ్చినప్పుడు.
సో బరాబర్ కంప్లైంట్ ఇస్తాం. అందులో ఆవిడ అడ్వకేట్. ఏం మనిషి అండి మీరు, నాకు అర్థం కాదు. అక్కడ పొలిటికల్ లీడర్స్ అంతే, అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే, ఆ జ్యోతిరెడ్డి గారు అంటే బల్ల కింద చేయి పెట్టు జాక్ పట్టు. రైడ్స్ జరిగినాయి అయినా బుద్ధి రాలే. అదే ఒక జెన్యున్ గా లేఅవుట్ కి పర్మిషన్లు ఇవ్వమ్మా అంటే ఇయ్యదు. పాండురంగారెడ్డి చెప్పి పర్మిషన్లు ఇమ్మంటే ఇస్తుంది పాండురంగారెడ్డికి. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ వచ్చి ధ్వంసం చేయమంటే ధ్వంసం చేయదు. కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా డిమాలిష్ ఉండదు. గూడెం మైపాలెట్ ఎట్లా చెప్తే అట్లా, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మీ గవర్నమెంట్ ఉద్యోగులా మీరు ఇంకేమన్నా? చదువురానోడు చెప్తే చదువు వచ్చిన వాళ్ళు చేస్తారా? ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉంటూ పో, నీకు దమ్ముంటే పాండురంగారెడ్డి అక్రమంగా కట్టినటువంటి వాటిని డిమాలిష్ చేయి, నీకు దమ్ముంటే చెయ్యి. అవి చేయనికి చేత కాదు. ఎంత నువ్వెంత, నీ ఆస్తులు ఎంత, ఎన్ని సంపాదించుకున్నావు అమీన్పూర్కి వచ్చినప్పటి నుంచి? ఆల్రెడీ మొన్న ఏదో సీక్రెట్ గా రైట్స్ అయినట్టున్నాయి, సరిపోలేదా? ఇంకా బుద్ధి రాలేదా మీకు? అరే అమీన్పూర్ రెవెన్యూ అమ్ముడు పోయే, అమీన్పూర్ సబ్ రిజిస్టర్లు అమ్ముడు పోయే, ఫేక్ రిజిస్ట్రేషన్లు ఒకటి మీదనే ఒక 4-5 రిజిస్ట్రేషన్లు వస్తాయి. లేఅవుట్లు అంతే, అన్నీ అంతే. విషయం ఏంటంటే కరెక్ట్ గారు ఇంతకుముందు క్రాంతి కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆవిడ ఇదే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ మీద మాకు ఇబ్బంది అవుతుంది, మాకు నీడ్ ఉండేది, మేము అగ్రీవ్డ్ పర్సన్స్ అని మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. ఆమె ఏం చేసిందంటే కంప్లైంట్ని పర్సనల్గా చంద్రశేఖర్ డిప్యూటీ కలెక్టర్ గారు అమీన్పూర్ సిఐ నరేష్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా జరుగుతుందంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎంక్వైరీ చేయండి, మేము ఆల్రెడీ చెక్ చేసాం, మీటర్స్ లేవని చెప్తున్నారు కాబట్టి మీరు చేయండి అని అంటే అమీన్పూర్ సిఐ నరేష్ గారు సరే అన్నారండి. సరే అన్న తర్వాత నేను వెళ్ళి May 3rd నేను May 4th కంప్లైంట్ తీసుకొని అన్నాడు. May 5th మళ్ళీ ఒకసారి వెళ్ళి తీసుకున్నాడు. May 6th పోస్ట్ చేశాను ఆయనకి, ఎస్పీ గారికి, ఏం రెస్పాన్స్ లేదు. May 7th మేము రిట్ ఫైల్ చేస్తే హైకోర్టు నుంచి నోటీసులు వస్తే May 12th 13th ఆయన యాక్ట్ అయ్యాడు. ఆయన యాక్ట్ అయిన తీరు చూడండి ఇక్కడ. ఇది టిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు వచ్చిన మెసేజ్ అండి, మీరు క్లియర్ గా చూడండి. ద పిటిషన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ ఐడి ఈజ్ 060525 నాడు ఈ నెంబర్తో అయింది. మరి ఆ మెసేజ్ 06 రావాలి కదా సిఐ గారు, ఎందుకు May 14th వచ్చింది? ఎందుకు నువ్వు యాంటీ డేట్ తోటి క్రియేట్ చేసినావు కంప్లైంట్? సరే అంటే ఇది డేట్ ప్యాటర్న్ అండి, 6వ తారీఖు 5వ నెల 25వ సంవత్సరం 2000. సో నాకు వస్తే మెసేజ్ ఈ డేట్ సేమ్ ఉండాలి, ఇద్దరు ఉంటే 14 ఉండాలి, లేకపోతే 6 ఉంటే 6 ఉండాలి. కానీ నువ్వు May 14th నాడు May 6th జరిగినట్టు చెప్పు కంప్లైంట్ పంపిస్తావు. ఏంటిది నువ్వు క్లోజ్ చేసావు. ఈవెన్ కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి అక్కడ జరిగే ఇల్లీగల్ పర్మిషన్స్ ఏంటి అని, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి అని తెలిసిన వ్యక్తిగా మీకు చెప్తే మీరు ఇట్లా క్లోజ్ చేస్తారు. విత్ ఇన్ 1 hour. నాకు మెసేజ్ ఎప్పుడు వచ్చిందంటే 4:46 అంటే ఏకంగా జరిగిన డేట్ నే మార్చేసండి. సో ఏం చేశాడంటే 4:46 మెసేజ్ వస్తే 5:56 ఫాల్స్ కంప్లైంట్ అని క్లోజ్ చేసేసాడు. అంటే విత్ ఇన్ 1 hour లో ఫాల్స్ కంప్లైంట్. అంటే నువ్వు క్రియేట్ చేసిందే యాంటీ డేట్ తోటి క్రియేట్ చేసినావు, బ్యాక్ డేట్ తోటి. ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి మాకు తెలియదు. అంటే నువ్వు ఇంత అథెంటికేటెడ్ గా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా అమీన్పూర్ సిఐ నరేష్ ఏందనేది ఈ కంప్లైంట్ తోటే బట్టబయలవుతుంది కదా. వాస్తవంగా జరిగింది ఒక రోజు, వీళ్ళు డేట్ మార్చి కంప్లైంట్ ఇచ్చింది ఒక రోజు, మళ్ళీ ఫాల్స్ కేస్ అని, ఫాల్స్ అలిగేషన్, ఫాల్స్ కేస్ అని మళ్ళీ అతనే మెసేజ్ పంపిస్తాడు. అంతే. ఈ విషయాన్ని ఐజీ దృష్టికి తీసుకెళ్ళాము, అడిషనల్ డీజీపీ దృష్టి చేస్తే ఆయన ఒక సీల్డ్ కవర్ లో ఈ కంప్లైంట్స్ అన్ని నేను ఇచ్చినవన్నీ కవర్ చేసేసి నువ్వు పర్సనల్గా వెళ్ళి ఎస్పీ పంకజ్ గారికి ఇవ్వమన్నారు. ఆయన వచ్చింది కొత్త, రూపేష్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరుగుతుందో తెలియాలంటే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఆర్మీ కంట్రోల్ కి ఇస్తేనే తెలుస్తుంది, ఆర్మీ కంట్రోల్కే ఇవ్వాలి. వీళ్ళు మామూలు వాళ్ళు ఎవరు. ఐజీ సత్యనారాయణ గారు ఎన్నిసార్లు చెప్తున్నారు అని అంటే, అయ్యా డ్రైనేజ్లు అవి ఇవి కాదు, ఆ డ్రగ్స్ మాఫియాని, ఆ ఇల్లీగల్ కబ్జాలని చూడండి. ఇది ఈడీ చెప్పి ఈడీ అరెస్ట్ చేసేంత వరకు కూడా మధుసూదన్ రెడ్డి గానీ మన డిపార్ట్మెంట్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండింది అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల జరుగుతుంది. సో విషయం ఏంటి అని అంటే, జ్యోతిరెడ్డి గారు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, లక్ష్మణ్ గారి కోర్టు మీకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో డైరెక్షన్స్ ఇచ్చిందా లేదా? కోర్ట్ కాపీస్ అవన్నీ నేను చూపించగలను, కానీ కేసెస్ కోర్టు పరిధిలో ఉన్న వాళ్ళ డాక్యుమెంట్స్ నేను ఇక్కడ చూపించలేని పరిస్థితి. ఒక అడ్వకేట్గా కొన్ని లిమిటేషన్స్ నేను ఫాలో అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. మీరు చెప్పండి, డైరెక్షన్స్ ఇస్తే మీరు ఎందుకండి డైరెక్షన్స్ ఫాలో చేయలేదు? మీకు నాకు చెప్పడం కాదు, ముందుకొచ్చి చెప్పండి. గూడెం మైపాల్ రెడ్డి వద్దన్నాడు, ఎంపీపీ దేవానంద్ మాకు డైరెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి నేను చేయలేదు, ఆయన ఎంపీపీ బినామీ కాబట్టి నేను డిమాలిష్ చేయలేదని చెప్పండి. మీరు ఎందుకు చెప్పట్లేదు? మాకు చెప్తున్నారు కదా, మా మీద ప్రెషర్ ఉండింది పొలిటీషియన్స్, మేము వాళ్ళ కిందనే పనిచేస్తున్నామని. టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పవన్ గారిని కూడా నేను అడుగుతున్నాను, సరే మీరే మీ స్వయంగా నోటితోని 17 ఏప్రిల్ 2025 మీరు హియరింగ్ కండక్ట్ చేసిన రోజు చెప్పారా లేదా?
ఆ వీడియో ఇవ్వండి, వీడియో రికార్డింగ్లో చెప్పారా లేదా, ఆ వీడియో ఇవ్వండి అని అంటే ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఒక హియరింగ్ కండక్ట్ చేశారండి 17 ఏప్రిల్ 2025 అదర్ సైడ్ పార్టీస్ని మమ్మల్ని పిలిపించినప్పుడు నేనేమంటే ప్రతిసారి మాకు ఇబ్బంది చేస్తున్నారు, వీడియో రికార్డ్ చేయమని చేశారు, నాకు ఇస్తా అన్నారు కాపీ, ఇంతవరకు ఇవ్వలేదు, 10 RTIలు పెట్టాను ఇవ్వమని. దాంట్లో వెరీ క్లియర్గా ఒప్పుకున్నారు. RTI రిప్లై ఇవ్వకపోతే కూడా మీరు స్టేట్ కమిషన్కి వెళ్ళొచ్చు కదా. స్టేట్ కమిషన్ మన రేవంత్ రెడ్డి గారు, మన అన్న రేవంత్ రెడ్డి గారు మొన్ననే అపాయింట్ చేస్తే 2022 కేసులు చేస్తున్నారు. ఇంకా మన వాళ్ళు 25 చేసేసరికి ఈ లూప్ హోల్స్ అని వాళ్ళకి బాగా తెలుసు. 2025 కల్లా జ్యోతిరెడ్డి ఎక్కడ ఉంటుందో అరుణారెడ్డి ఎక్కడ ఉంటుంది ఎవరికి తెలియదు కదా, అది అనమాట పాయింట్. అండ్ ఓకే, అండ్ మీరు సంగారెడ్డి బార్ కౌన్సిల్ నుంచి మిమ్మల్ని తీసేయడానికి బార్ అసోసియేషన్ నుంచి. సో విషయం ఏంటి అని అంటే ఒక ఎంపీపీ దేవానంద్కి సంబంధించిన ఒక వీడియో ఈ మేడం గారే ఈవిడ మీద కేసు ఫైల్ చేసిండు. ఎంపీపీ దేవానంద్ గారు వాళ్ళ కోడలు నితీష గారు ఈవిడ మీద ఒక కేసు ఫైల్ చేశారనమాట. చేస్తే ఆ కేసు గురించి ఎవడు నా మీద కేసు ఫైల్ చేస్తారని ఈమె మాట్లాడుతూ ఉండింది. మాట్లాడుతున్నప్పుడు ఈ కేసు సంగారెడ్డి కోర్టులో ఉంది. ఆ సంగారెడ్డి కోర్టులో కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ క్రమంలో ఏంటి అని అంటే ఒక అనఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఉండింది. ఆ వీడియో ఈమెకు సంబంధించిన వీడియో ఎంపీపీ ఇట్లా చేశాడు దేవానంద్ అని నేను పోస్ట్ చేశాను. పాపం నేను పోస్ట్ చేసిన ఇది మన బార్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి నచ్చలేదు. నచ్చక నాకు మెంబర్షిప్ కూడా ఇవ్వను. జస్ట్ వీడియో షేర్ చేసినందుకు, నా వీడియో షేర్ చేసినందుకు, కేసు వీడియో షేర్ చేసినందుకు ఇట్లా ఉన్నారు. మనకి ఎవరిని రిమూవ్ చేసేసినారు. మన గౌరవప్రదమైన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రిమూవ్ చేసేసినారు, నన్ను రిమూవ్ చేసేసినారు, వార్నింగ్ ఇచ్చారు. సో విషయం ఏంటి అని అంటే మన గూడెం మహిపాల్ రెడ్డి గారు, ఎంపీపీ దేవానంద్ గారు అనేవాళ్ళు లీగల్గా ఎంత కంట్రోల్ తీసుకున్నారు సంగారెడ్డిలో అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ ఎంపీపీ దేవానంద్ గారికి కోపర్ రావచ్చు, నేను ఎందుకు గురించి మాట్లాడుతున్నావు అని. దేవానంద్ గారు మీకు ఒక విషయం చెప్తా. 2021లో సిఐ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను నా తమ్ముడిని బెదిరించిన మాట వాస్తవం కాదని చెప్పండి, నేను ఎవిడెన్స్ చూపిస్తాను. ఎందుకంటే ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఎవిడెన్సెస్ ఇక్కడ బయటకు పెట్టకూడదు కాబట్టి మీరు రాలేదా పోలీస్ స్టేషన్కి? అక్కడ ఉన్న సిఐతో మీరు మాట్లాడలేదా? మా ఎవిడెన్సెస్ తీసేయలేదా? కేసు బుక్ చేయకుండా ఆపలేదా? సజ్జనార్ గారు వచ్చి సజ్జనార్ గారు డైరెక్షన్స్ భీమరెడ్డి డిఎస్పీకి సిఐ శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన తర్వాత కదా నువ్వు పక్కకు కొంచెం జరిగావు. ఆ తర్వాత సన్పర్వార్ కేసులో మీరు అరెస్ట్ అయిన తర్వాతే కదా నేను వచ్చి మా ఇంట్లో ఉన్నాను. మీరు ఇది కాదు అని చెప్పండి, నేను వీడియో చూపిస్తాను. ఇప్పుడు మీ పేరు ఎందుకు తెస్తున్నాను, ఇప్పుడు నా పేరు ఎందుకు తెస్తున్నాను, నీకు కోపం వస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారో నాకు తెలుసు, కానీ ఏం చేయడానికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నా. ఏఈ గారికైనా, జ్యోతిరెడ్డి గారికైనా, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కైనా, అది కాంగ్రెస్ లీడర్స్ అయినా బీఆర్ఎస్ లీడర్స్ అయినా, ఈమె దగ్గరికి రావాలంటే ముందు నా దగ్గరికి రండి మీరు. నీకు దమ్ము ఉంటే ఫస్ట్ నాకు కాల్ చేసి మాట్లాడు. నీకు దమ్ము ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఫైనల్గా కంక్లూజన్ ఇస్తా ఉన్నాను. చెప్పడానికి సో అయితే జ్యోతిరెడ్డి గారిని ఇంకొక మాట్లాడుతున్నాను. జ్యోతిరెడ్డి గారు మీకు కంటెంప్ట్ వేసినా కానీ మీరు కంటెంప్ట్ని కూడా లెక్క చేయకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళని స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకోమని మీరు ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వలేదా? పోనీ మీరు ఇవ్వకపోతే వాళ్ళు స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది, దాంట్లో అకానా మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ నడుస్తుందని ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోపోవడానికి అర్థం ఏంటి? పోనీ ఆ స్టే ఆర్డరు ఏ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి విజయసేనారెడ్డి గారి కోర్టులో మెటీరియల్ ఫ్యాక్ట్స్ సప్రెస్ తీసుకొచ్చినప్పుడు మీరు కానీ మీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ ఏం చేస్తున్నారు? మీరు ఖండించాల్సింది లేదా? పోనీ అంత కరెక్ట్గా ఉంటే ఈ స్టే ఆర్డర్స్ ఎందుకు తెచ్చుకుంటున్నారండి? అంత కరెక్ట్గా ఉంది. అరుణారెడ్డినే ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తుంది, అదర్వైజ్ ఇంకొకళ్ళు ఇస్తున్నారు. ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నప్పుడు నువ్వు క్లోజ్ అయ్యి ఫాల్స్ కంప్లైంట్ అని, అంతేగాని స్టే ఆర్డర్స్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? స్టే ఆర్డర్ తెచ్చుకుంటున్నారు అని అంటే జియో 168 వైలేషన్ జరుగుతుంది, మున్సిపల్ యాక్ట్ వైలేషన్ జరుగుతుంది, అక్కడ టీజీఎస్ పీడీసీఎల్ యాక్ట్ కూడా వైలేషన్ జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ యాక్ట్ కూడా జరుగుతుంది. మరి ఆక్యుపెన్సీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇవన్నీ బయటకు వస్తే కానీ ఏం జరుగుతుందని చెప్పడానికి ఇంకా చాలా బాగా స్కోప్ ఉంటుంది. సో ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ అండి. ఆ తర్వాత మేము రావడం జరిగింది. విషయం ఏంటి అని అంటే ఈ ఆర్డర్ కాపీలో మున్సిపల్ కమిషనర్ గారిని సుమోటోగా ఉండమని చెప్తున్నారు. సో ఈ ఆర్డర్ కాపీలో చూడండి, సుమోటోగా హైడ్రాని మున్సిపల్ కమిషనర్ని సుమోటోగా ఉండమని చెప్తున్నారు. కోర్టే చెప్తా ఉండింది. అమీన్పూర్ మున్సిపాలిటీ, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ హైడ్రాని. అంటే ఇప్పుడు మీరేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండానే కోర్టులో ఆర్డర్స్ ఇస్తున్నాయి. అయితే విజయసేనారెడ్డి గారి కోర్టులో నుంచి మీరు మెటీరియల్ ఫ్యాక్ట్స్ సప్రెస్ చేసి ఫేక్ బిల్డింగ్ పర్మిషన్స్ ప్రొడ్యూస్ చేసి
బిల్డింగ్ మీద స్టేటస్ కో ఆర్డర్ తెస్తుంటే మీరు నవంబర్లో కంప్లైంట్ ఇచ్చాం 2024లో. ఓకే, స్టిల్ ఈ డేట్ వరకు కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు యాక్షన్ తీసుకోకపోగా మీరు ఏం చేస్తున్నారు? ఆ ఇంటి ఓనర్కి ఏం చెప్తున్నారు? హైడ్రాకి లక్ష్మణ్ గారి కోట అక్షింతలు పెట్టింది కాబట్టి మీరు అక్షింతలు పెట్టడం ఇన్ ద సెన్స్ మనుషులు ఉంటే కూలు కొడుతున్నారా లేదా అనే ఆ ఉద్దేశంతో చెప్పిండింది కాబట్టి మీరు ఆ ఇంట్లో రెంట్లకు ఇచ్చేసేయండి, స్టే ఆర్డర్స్ తెచ్చుకోండి. ఇదా మీరు కోర్టులో చేసేది, మీరు ఆఫీస్లో కూర్చొని చేసేది. యాంటీడేటెడ్ తోటి మీరు ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? టీఎస్ ఐబీ పాస్ ఉండగా మీరు మాన్యువల్గా పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు? కోట్లాది రూపాయలని నేను అడుగుతున్న మున్సిపల్ రేవంత్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. డబ్బులు లేవు జీతాలు ఇవ్వలేమని చెప్తున్నారు కదా. ఒక్కొక్క ఐబీ పాస్ నుంచి 2 లక్షలు 3 లక్షల అమౌంట్ని పక్కదో పట్టించి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, మున్సిపల్ కమిషనర్ లాంటి వాళ్ళు, పంచాయతీ సెక్రటరీ లాంటి వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్లకు పంపిస్తున్నారు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వేర్ ఈజ్ ద ట్రాన్స్పరెన్సీ? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు కష్టపడి ఓటేసి గెలిపించినాం కదా, మీరు చెప్పండి. మీ దగ్గరే ఉంది కదా ఆ శాఖ, మున్సిపల్ శాఖ మీతోనే ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ మీతోనే ఉంది, అమీన్పూర్ పోలీస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ దృష్టికి రాలేదని చెప్పండి. భట్టు గారు మీకు ఒకటి అడుగుతున్నాను, మీకు ఒక విషయం అడుగుతున్నాను. మీ ఖమ్మంలో లాగానే ఇక్కడ కూడా జరగాలంటారా లేకపోతే జరుగుతుందా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీతో ఉంది, మీతో ఉన్నప్పుడు ఒక్క నిమిషం అండి, బట్టి గారిని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుదాం ఇక్కడ మనం. సో ఇది ఈ ఎల్టీఎం నెంబర్ అండి. ఈ ఎల్టీఎం నెంబరు ఈ శ్రవణ్ ఈ వీళ్ళకి ఇచ్చున్నారు. ఈ ఎల్టీఎం నెంబర్ అంటే ఎల్టీఎం తీసుకోవాలంటే 1 లక్ష 2 లక్షలు అవసరం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది బిల్డింగ్ 10 మీటర్స్ ఎబో ఉన్నప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అవసరం. సో ఈ ఇంటి ఓనర్కి ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చి, ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? మున్సిపల్ కార్పొరేషను. 10,000 ఇస్తే చాలు మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తే. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీ స్టాఫే చెప్పారు. ఈ ఎవిడెన్స్ని టీపీఓ పవన్ గారికి కూడా వినిపించడం జరిగింది. సార్ 10,000 ఇస్తే మీరు ఇస్తున్నారట ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఏంటి? ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఫేక్ కాదా? ఇది ఫేక్ కాదా? ఎవరైనా చెప్తారా? ఈ నెంబర్ తోటి ఆన్లైన్లో చెక్ చేయండి, హెచ్ఎండిఏ పోర్టల్లో చెక్ చేయండి, టీజీ ఐపీ పాస్లో చెక్ చేయండి, ఇది ఉందా లేదా మీకు తెలుస్తుంది. ఎందుకు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఇలాంటి కరెంట్ మీటర్లు ఇస్తున్నారు? మీరు ఎంత తీసుకుంటున్నారు చెప్పండి. మీకు అంత అవసరం ఏంటి? దీనికి అప్రూవల్ ఇచ్చింది ఎవరు? ఇది తప్పు. మీకు నేను చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, మీరు మీ టీజీఎస్ పీడీసీఎల్ చెప్తున్నాను, అందరు చదువుకున్న వాళ్ళే కదా, ఏఈ గారు, ఏడీఈ గారు, డిఈ గారికి మేము చెప్తున్నాను, మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఇది స్కాన్ చేయండి. ఈ స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ కరెక్ట్ వస్తే అది కరెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బుద్ధి లేదా మీకు ఎవరికి ఇక్కడ? ఈ బుద్ధి జ్ఞానం ఉందా? చదువుకున్న వాళ్ళారా ఇక్కడ ఇచ్చేసారు? కాపీ టు కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి. సంగారెడ్డి కలెక్టర్కి వెళ్ళాల్సిన కాపీ మేడ్చల్ మల్కాజిగిరికి ఎందుకు వెళ్తుందండి? సంగారెడ్డికి కదా వెళ్ళాలి, సంగారెడ్డి కలెక్టర్కి కదా వెళ్ళాలి. సంగారెడ్డి కాపీని మేడ్చల్ మల్కాజిగిరికి ఎందుకు పంపిస్తున్నారు మీరు కలెక్టర్కి? ఈ ఇల్లు ఉందేమో సంగారెడ్డి అమీన్పూర్ పరిధిలో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చూడగానే ఇట్టే చెప్పేయచ్చు ఇది ఫేక్ డాక్యుమెంట్ అని. ఈ ఓసీ ఏఎంఈ అనేది అమీన్పూర్ కోడ్ అండి, ఇది డివిజన్ కోడ్. ఓకే, సో ఈ ఓసీ అనేది ఉండింది చూస్తారు, ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది మధ్యలో. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, డీవియేషన్స్ మీరు ఎక్కడుంది? డీవియేషన్స్ అక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంత పెద్ద బిల్డింగ్స్కి డీవియేషన్ లేదని మీరు చెప్తున్నారు, ఎట్లా చెప్తారండి? డీవియేషన్స్ ఉన్నా మీరు వెళ్ళారా? బిల్డింగ్ హైట్ కొలిచారా? డీవియేషన్స్ అంతా ఇది ఫేక్. ఈ లావణ్య చౌదరి అని ఆవిడ ఉన్నారండి, చాలా ఉంటాయి, మీరు దాంట్లో వెళ్ళి చెక్ చేస్తే చాలా ఉంటాయండి. ఇది కూడా ఫేక్ డాక్యుమెంట్. ఎందుకనంటే ఈ రీసెంట్గా ఆమె 6వ నెలలో ఇంకొకటి ఉంటుంది, ఈ నెంబర్తో చెక్ చేయండి, మీరు ఈ నెంబర్తో ఆన్లైన్లో చెక్ చేయండి, మీకు ఏ డాక్యుమెంట్ దొరకదు ఫస్ట్. కానీ ఈమె పేరుతో ఇంకొక డాక్యుమెంట్ దొరుకుతుంది, అది 6th మంత్లో వచ్చింది, ఇది 2nd మంత్లో. ఇది ఫేక్, అది కరెక్ట్, అది వేరే సర్వే నెంబర్ ఉంది. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 19కి సంబంధించి ఇదండి ఫేక్, అది వేరే సర్వే నెంబర్లో ఉంది. ఆల్ టుగెదర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇది కూడా ఫేక్. మీరు ఇట్లాంటివి అంటే ఆమెకి ఈ నెంబర్స్, ఈ ప్రొసీడింగ్ డాక్యుమెంట్, ఈ బిల్డింగ్ నెంబర్ ఏదైతే ఉందో, ఈ ప్రొసీడింగ్ బిల్డింగ్ నెంబర్కి సంబంధించి ఎప్పుడు ఉండింది అని అంటే 6th మంత్లో ఉంది, కానీ ఇది 2nd మంత్లోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఎవరు వెరిఫై చేయట్లేదు అంటే, మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెలియకుండా చేసిందా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు చేస్తున్నారా? ఇంతకు ముందు చూపించిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఫేక్. ఏం చేయాలంటే, ఎట్లనైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనుకుంటారో, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ మీద, ఓకే, కరెంటు డిపార్ట్మెంట్ మీద, సో అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, అక్కడ ఫస్ట్ అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ చేసి వీటన్నిటిని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ని తక్షణమే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
సో మరి ఇంత ఘోరమైనటువంటి ఆఫీసర్ నేను ఎప్పుడు చూడలేను, నా భూతో నా భవిష్యత్తులో ఎప్పుడు కూడా నేను చూడలేను, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిన్న ఏఈ గారు మా ఇంటికి నా మీద పర్సనల్ అటాక్ చేయడానికి, నా ఫ్యామిలీ మీదకి, మా ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి మా మీద మనుషులు తీసుకొచ్చి అటాక్ చేసినారు. మేము పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది, ఏం యాక్షన్ తీసుకుంటారు. అయితే నేను ఏదో వీడియోలు చూపించి, ఆడియోలు చూపించి, లేకపోతే ఇంకేదైనా చూపిస్తే మీరు క్రియేట్ చేసినారు అవి వంటివి. కాబట్టి ఒక కాల్ రికార్డింగ్ చూపిస్తున్నా, ఆ కాల్ రికార్డింగ్ ఎవరిచ్చిందో కాదు, ఎవరిచ్చారు అని అంటే ఆ ఏఈ గారు ఒక మనిషిని తీసుకొని వచ్చి ఆ మనుషులకే ఫోన్ చేసినప్పుడు చెప్పింది. ఇది పూర్తిగా మీరు వింటే మా మీద, అంటే మేము అన్నం తింటున్నామండి, లంచ్ టైంలో అన్నం తింటుంటే చేయి కూడా కడుక్కొనియకుండా వచ్చి అటాక్ చేసినారు. సో దానికి సంబంధించి ఏఈ గారికి చెప్తున్నాను, డిఈ గారికి కూడా చెప్తున్నాను, నెక్స్ట్ సీఎండి ముషరఫ్ అలీ గారికి చెప్తున్నాను, మీ ఎంప్లాయీనే, మీ ఏఈ గారు మా ఇంటికి అటాక్ తీసుకొచ్చిన మనుషుల్లో ఒక మనిషి ఇచ్చిన ఎవిడెన్స్ ఇది. హలో హలో అభి, నేను అరుణారెడ్డి మేడం మాట్లాడుతున్నా, పటేల్ కూడా. చెప్పండి మేడం. ఇది మధ్యాహ్నం నువ్వే కదా వచ్చినావు? అవును మేడం, అవును. అది మీ ఏఈ గారితో పాటు వేరే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా? లేదు మేడం, సారు నేను అంజీ మేడం ముగ్గురం వచ్చాం. నేను లాస్ట్ కు పిలిస్తే వచ్చినాం మేడం, ఫోన్ చేసి. వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎంప్లాయీస్ మేడం, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్. అది సొసైటీ ఆయన కొత్తగా వచ్చింది కదా మేడం. ఎవరు? కాలనీ ప్రెసిడెంట్, కొత్తగా అయింది కాలనీ ప్రెసిడెంట్ అయినా. కొత్తగా అయిందని. ఇంకొక ఆయన ఎవరు మరి? ఆయన నరేందర్ రెడ్డి, ఆయన కూడా ఇద్దరు మేడం, వాళ్ళిద్దరు కాలనీ ప్రెసిడెంట్స్. ఓకే, ఒకటి నరేందర్ రెడ్డి, ఇంకొక ఆయన ఇప్పుడు నరసింహులు మేడం, ఆయన పేరు నరసింహుల. వాళ్ళిద్దరేనా వచ్చింది? మిగతా వాళ్ళంతా మన డిపార్ట్మెంటా? మిగతా వాళ్ళు ఎవరు లేరు మేడం, వాళ్ళిద్దరే వచ్చారు. వాళ్ళు ముగ్గురు వచ్చింది మేడం, వాళ్ళు ముగ్గురు మేము వచ్చినాం మేడం డిపార్ట్మెంట్. వాళ్ళు ముగ్గురు, మీరు ముగ్గురు, అంతేనా? అంతే మేడం. ఓకే, నువ్వు చివరిలో వచ్చిన అంటావు. నేను లాస్ట్ వచ్చిన కదా మేడం. ఓకే, ఇప్పుడు మిగతా ఇద్దరు అయితే నీకు తెలిసి మన వాళ్ళైతే కాదు, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ వాళ్ళు. బిహెచ్ఎల్ ఎంప్లాయీస్, కాలనీ ప్రెసిడెంట్. ఒక ఆయన పేరు ఏమంటావు? ఒక ఆయన పేరు నరసింహులు మేడం. ఇంకొక ఆయన పేరు నరేందర్ రెడ్డి అని. ఇంకొక ఆయన ఎవరు? ఇంకో ఆయన రాలేదు మేడం, పేరు నాకు తెలియదు. ఆయన పేరు తెలీదా? తెలియదు. అసలు వాళ్ళని ఎందుకు మా ఇంటికి తీసుకొచ్చాడు ఏఈ? ఏమో మేడం, నాకు అసలు తెలియదు. సార్ వాళ్ళకి ఫోన్ చేసి నేను రమ్మంటే నేను వచ్చిన, అంతే. దానికి అంటే ఏఈ నీకు ఫోన్ చేసి రమ్మన్నాడు? సార్ ఫోన్ చేసి రండి, రైట్ రా అని ఫోన్ చేసి, అవి ఏడున్నో రైటు నేను తినడానికి వచ్చిన మేడం. లంచ్ తిన కూడా తినలేను, రమ్మంటే వెంటనే వచ్చేసినాను. ఓకే. సో కానీ వాళ్ళు ఎందుకు వచ్చారని నీకు తెలీదు? నాకు తెలియదు మేడం, వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఓకే, నువ్వు వచ్చేసరికి అక్కడ నిలబడ్డా మేడం. నేను వచ్చేలోపు కాదు మేడం, వాళ్ళు వచ్చిర్రు. ఇక్కడ నుంచి సార్ వచ్చిర్రు, అక్కడ నుంచి వాళ్ళు వచ్చారు, తర్వాత నేను వచ్చిన మేడం లాస్ట్ కి. ఫస్ట్ అంజీ ఉంది కదా మేడం, ఫస్ట్ అంజీ వచ్చింది కదా మేడం, ఆయన సార్ తోనే అంజీ వచ్చింది కదా. అవునవును. నేను అప్పుడు రాలేను మేడం, మొత్తం అయిపోయినాక వాళ్ళు అక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక లాస్ట్ కి వచ్చినాను. ఓకే, సో నువ్వు వచ్చేసరికి వాళ్ళు మా ఇంటి ముందే ఉన్నారా? ఉన్నారు మేడం, మా ఇంటి ముందే ఉన్నారు నచ్చేలోపు. మాట్లాడి అయిపోయింది అనుకున్నాం మేడం, తర్వాత నేను వచ్చిన లాస్ట్ కి. అంటే నేను నిన్ను గమనించుకోలేదు, ఎందుకంటే అడావుడిలో ఉన్న వాళ్ళే. అవును మేడం, కరెక్ట్. అవును, నువ్వు చూసుంటావు కదా, కంగారులో అడావుడిలో ఉన్న అన్నం తిని అన్నం చేయి కడుక్కోలేదు నేను. తినకుండా వచ్చింది మేడం. అవును మేడం, తిన్నా కూడా తినలేరు కదా మేడం. అదే అన్నం ప్లేట్ పట్టుకొని వచ్చి చూసినవా? అవును చూసినా మేడం, నేను చూసిన. తినేస్తా అంటే కూడా తిననీయకుండా వీళ్ళు ఎక్కడ ఆగారు కదా మేడం. అదే అంటే అప్పుడు నువ్వు ఉన్నావు అనమాట. నేను అన్నం ప్లేట్ పట్టుకొని వచ్చి అప్పుడున్నా మేడం, అప్పుడున్నా నేను, తర్వాత వెళ్ళిపోయినా లాస్ట్ కి. ఓకే, ఎందుకన్నానంటే మా అమ్మ మా నాన్న కూడా అన్నం తింటున్నారు, వాళ్ళు తినలేదు, నేను తినలేదు, అలాగే పళ్ళెం పట్టుకొని వచ్చిన నేను, చెప్తే వినటం లేదు. అవునా? అంతెందుకు కంగారు చేస్తున్నారు ఏఈ గారు? ఏమో మేడం, నాకు యాక్చువల్లీ సార్ కూడా ఏం అడగలేను, ఏమైనా కూడా అడగలేను మేడం. దేనికోసం కూడా వచ్చిందని కూడా అడగలేను మేడం. ఓకే. అయితే నేను అక్కడ వర్క్ చేస్తున్నా కదా మేడం, ఎల్సీ తీసుకొని ఆ ఏపీసీ రిపేర్ చేస్తున్నాను మేడం. అక్కడ చేసి అక్కడ సరి కిరణ్ కానీ అందరు వెళ్ళిపోయారు, కిరణ్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినా. సార్ అక్కడ ఉన్నారని తెలియదు, లాస్ట్ కాల్ చేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత నేను వచ్చినా మేడం. ఓకే, కానీ నేను ప్లేట్ పట్టుకొని వచ్చినప్పుడు అయితే నువ్వు ఉన్నావు కదా?
ఉన్నా మేడం, పేరు వచ్చినప్పుడు అయితే అప్పుడైతే ఉన్నాం మేడం. అదే నేనేమన్నాను నీకు గుర్తుందా? మేము అన్నం తింటాం సార్, అన్నం తినే వరకు వెయిట్ 5 చేయండి. minutes ఆగండి తినేసి వస్తా అన్నారు మేడం. ఆగారా వాళ్ళు? అవును, ఆగలేదు మేడం. అట్లా ఆగకుండా చాలా ఇబ్బంది చేసినారు కదా. అవునవును. అయితే వాళ్ళు కూడా మన ఎంప్లాయీస్ అని అనుకునే నీకు ఫోన్ చేసిన. వాళ్ళు ఎవరు అనేది నాకు గుర్తు రావట్లేదు, అందుకే వాళ్ళు ఫోన్ మా చేసిన. డిపార్ట్మెంట్ కాదు మేడం, వాళ్ళు కాలనీ ప్రాజెక్ట్ తరఫు నుంచి వచ్చారు మేడం. ఈసారి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చినా ఇట్లా అని తెలియదు మేడం. లాస్ట్ కి అయితే అడిగితే అడిగినా నేను, ఆయనకు అడిగితే ఈసారి ఫోన్ చేస్తే వచ్చిరాలని చెప్పారు. ఓకే ఓకే. ఒక ఆయన పేరు నరేందర్ రెడ్డి, ఒక ఆయన పేరు నరసింహులు. కొత్తగా కాలనీ ప్రెసిడెంట్ అయినా నరసింహులు, నరేందర్ రెడ్డి పాత అయినా ఇప్పుడు గెలిచిండు ఆయన. పాత అవును. ఈ కొత్త ఇంకొక ఆయన ఎవరో మీకు తెలీదు? కొత్త ఆయన ఇంకొక ఆయన వేరే ఆయన వచ్చిండు. ఆయన దూరమే ఉంది మేడం. ఆయన దగ్గర కూడా రాలేడు. ఆయన ఎవరు ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన ఆయన కాలనీలో. ఎవరో తెలియదు నాకైతే. ఓకే ఓకే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఓకే. నేనైతే అన్నం ప్లేట్ పట్టుకొని వచ్చి వెయిట్ చేయమని చెప్పాను మేడం. నేను ఉన్నా మేడం అప్పుడైతే. కానీ అన్నం కూడా తిననీయకపోతే ఎంత ఇబ్బంది ఉంటది అభి, నువ్వు చెప్పు. అవును మేడం, నేను ఏమనలేకపోయినా మేడం అక్కడ. నేనేమనాలని ఏమనలేను మేడం. అట్లా చేస్తే ఎట్లా చెప్పు? ఇప్పుడు మా ఫాదర్ పేషెంట్ ఉన్నారు పాపం, మా అమ్మ అప్పటికి మీ ఏఈ గారికి చెప్పి ఆల్రెడీ అంతకు ముందు 2 సార్లు వచ్చి గొడవ పడిపోయినారు. అవునవును. డిఈ గారు ఏమన్నారు, నేను రేపు మా సోమవారం రోజు రిజాల్వ్ చేస్తామా అన్నారు, ఏమైనా ఇష్యూస్ ఉంటే. అసలు వాళ్ళని ఎందుకు పిలిచాడు ఆయన? ఏమో మేడం, దేనికోసం పిలిచి నాకు కూడా తెలియదు మేడం. ఓకే ఓకే. కానీ నాకు అన్నం తినలేదు, పొద్దుటి నుంచి నేను ఇబ్బందిలోనే ఉన్నాను. అన్నం తినలేదు, మా ఫాదర్ తినలేదు, మదర్ తినలేదు. వాళ్ళు వచ్చి ఆగమంటే కూడా ఆగమన్నమాట పోయేసరికి చాలా ఇబ్బంది పడ్డాం. అవునవును. దేనికోసం కూడా గొడవ అయినదో తెలియదు మేడం అక్కడ. యాక్చువల్గా ఎందుకు కోసం కూడా అయినా తెలియదు నాకు. కానీ నువ్వు వచ్చేసరికి అయితే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉన్నారు, మా ఇంటి ముందరే. అవును, నేను వచ్చేలోపు అయితే ఉన్నారు మేడం, వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నారు. వచ్చిన తర్వాతనే నేను వచ్చిన మేడం. అందరు వచ్చిన తర్వాత లాస్ట్ వచ్చి. ఇక్కడ ఈ వీడియోలో, ఈ ఆడియో రికార్డింగ్లో వెరీ క్లియర్గా ఎంప్లాయీ చెప్తుంది ఏంటి అని అంటే, మేడం మేము 3 వచ్చాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి. ఏఈ పిలిస్తే మేము ఇద్దరము నాతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు, మేము 3. మీ కాలనీలో నుంచి ఒక 3 తీసుకొని వచ్చారు. దాంట్లో ఒక పేరు నరసింహం గారు, ఇంకొక పేరు వచ్చేసి నరేందర్ రెడ్డి గారు. ఓకే, దొంగల నరేందర్ రెడ్డి గారు. ఇంకొక వ్యక్తి వచ్చింది ఎవరో మాకు తెలియదు. సో ఆయన అబ్బాయి చెప్తున్నాడు ఏమని అంటే, మేడం మీరు అన్నం తింటూ ప్లేట్ తీసుకొచ్చి చూపించి నేను అన్నం తింటున్నాను వెయిట్ చేయమని చెప్పినా కానీ చేయలేదు మేడం. అంతెందుకు మేమైనా మాట్లాడదాము అని అంటే ఎవరిని మాట్లాడనివ్వట్లేదండి. అంటే అంత ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరిగితే నీకు స్పందించడానికి టైం ఉండదు. ఓకే, ఇలా ఫేక్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పెట్టి మీరు ఎల్టీఎంలు ఇస్తారు. ఓకే, అమీన్పూర్లో పటేల్గూడలో 10 meters అబవ్ ఉన్న హైట్ అన్నిటికీ ఇన్స్పెక్షన్ చేయకుండా, నేను ఇప్పుడు బిల్డింగ్లో లైవ్లో కూడా కావాలంటే చూపిస్తాను, ఇన్స్పెక్షన్ చేయకుండా లెస్ దెన్ 10 meters హైట్ ఉందని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేస్తూ మీరు ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నేమ్ చేంజ్ మీరు ఫేక్గా చేస్తారు, న్యూ కనెక్షన్స్ ఫేక్గా ఇస్తారు, పెద్ద ఇండస్ట్రీకి కమర్షియల్ మీటర్స్ లేకుండా రన్ చేస్తారు. వెంచర్స్ నుంచి కోట్లాది రూపాయలు నష్టం వస్తుంది, రెవెన్యూ లాస్ వస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎనర్జీ లాస్ జరుగుతుంది. దీని గురించి మీకు స్పందించడానికి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఏమీ పనిచేయదు. కానీ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళ నెంబర్లు ఇస్తే ఎందుకు ఇచ్చావు అని క్వశ్చన్ చేస్తే మనుషుల్ని తీసుకొచ్చి స్పందించడానికి, అటాక్ చేయడానికి మీకు టైం ఉంటుంది. అంతేనా? సిఎండి గారిని అడుగుతున్నాను, మీ దృష్టికి ఇవన్నీ తీసుకొస్తే ఎందుకు యాక్ట్ అవ్వట్లేదండి? మీరు పరువు పోతుందన్నా. ఆ ఎల్టీఎంస్ గురించి మాట్లాడండి, మీకు ధైర్యం ఉంటే. ఎందుకు ఇచ్చారు ఆ ఫేక్ ఎల్టీఎంలు? క్వశ్చన్ చేయండి మున్సిపాలిటీని క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇస్తున్నాను వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏఈకి ఉంది, డిఈకి ఉంది, హైయర్ అఫీషియల్స్కి ఉంది. అండ్ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కుటుంబ సభ్యుల జోలికి వచ్చినా తస్మాత్ జాగ్రత్త, మర్యాద ఉండదని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తక్షణమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ అలాగే ఆ ఏఈ మీద కూడా కంప్లైంట్ వెళ్తుంది యాంటీ కరప్షన్ బ్యూరోకి. సో వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ కథలు ఏంది, నాట్ ఓన్లీ ఏఈ డిఈ చేసిన పనికి ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, అడ్డుగోలు పర్మిషన్స్ దేనికి ఇచ్చినారు, కరెంట్ మీటర్స్ లేకుండా ట్రాన్స్ఫార్మర్స్ నుంచి కరెంట్ ఎందుకు తీసుకుంటున్నారు. సో ఇది క్వశ్చన్ చేసినందుకు పాపం ఒక అమ్మాయికురాల్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది.
కరెంట్ డిపార్ట్మెంట్. మొన్న మాట్లాడింది. ఎస్, నేను మాట్లాడాను. ఆ అమ్మాయి పేరు నేను చెప్పాను, ఎందుకంటే తనని బలిపశువుని చేసినారు మధ్యలో. ఏఈ గారు ఆ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేసిండు. సిగ్గుశరం లేదా అయ్యా నీకు? నాకు అర్థం కాదు. నీలాంటి గవర్నమెంట్ ఆఫీసర్లని మరి ఏం చేయాలి ఇంతకన్నా మాట్లాడకుండా? సో ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు ఏం చెప్పింది అంటే ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాను నేను, ఏం చెప్పింది ఒక్కసారి చెప్పండి మీరు. యా, ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాను, సో దయచేసి దీని దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అనేది. అమ్మాయి ఇది పబ్లిక్ ఇష్యూ కదా, నువ్వేం ఖర్చు పెట్టుకుంటావా నేనన్నా. ఆ అమ్మాయి కూడా ఒక సామాన్య కుటుంబమే. ఆ అమ్మాయిని కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసినారు. ఎందుకని? ఎవిడెన్సెస్ అన్ని అమ్మాయి దగ్గర ఉన్నాయి. ఆ అమ్మాయి బయటకి ఇస్తుందన్న భయంతో, ఏ ఉద్యోగం ఎడబోతుంది అన్న భయంతో ముందే ఆ అమ్మాయి ఒక అమ్మాయికురాలు ఉద్యోగం తీసేసినారు. ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినారు. ఇంకోటి ఏంటంటే అక్కడ లైన్ మెన్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటికీ ఐ విట్నెస్ ఉంటే ఆయనని లైన్ మెన్ నుంచి డిమోషన్ చేసి ఆపరేటర్కి ఇచ్చి ఆయనకి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇచ్చేసి ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ని స్టాప్ చేస్తున్నారు. అంటే ఈ పెయిన్ ఈ పనిష్మెంట్ తీసుకోవాల్సింది డిఈ, ఏడిఈ, ఏఈ, కానీ లో గ్రేడ్ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు. ముఖ్యంగా ఏడి సంజీవ్ గారికి పోవాల్సిన పనిష్మెంట్ ని దాన్ని టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఓకే, సో ఎనీవేస్, సో దీనికి అమీన్పూర్ వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్స్క్లూజివ్గా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీడియో తర్వాత ఈ కుటుంబం జోలికి వెళ్ళినా, అరుణ గారి జోలికి వెళ్ళినా తస్మాత్ జాగ్రత్త, గిటాకులను చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద తగిన యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ, ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.